అమరావతిపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, అమరావతి పైన మరొకసారి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషం చిమ్మారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తీసుకుంటే కనుక ఈరోజు ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు జాతీయ మీడియాతో మాట్లాడుతూ చేశారు. రాజధాని అమరావతిపై మళ్లీ కుట్రలకు ఆయన తెరతీశారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి ఒకవైపు ప్రయత్నిస్తుండగా నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిసి ఈ విషయాన్ని విజ్ఞప్తి చేసిన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మనం భావించాల్సి ఉంటుంది. నదీ గర్భంలో రాజధాని నిర్మాణం చేపడుతున్నారని, దీన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలని కూడా ఆయన అమరావతిపై విషం చిమ్మే వ్యాఖ్యలు ఆయన చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. గతంలో కూడా అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చి దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఉండకూడదు అని 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చి అమరావతిలో అభివృద్ధి జరగకుండా నిర్వీర్యం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలు 11 సీట్లు మాత్రమే కట్టబెట్టిన తర్వాత కూడా మరొకసారి ఇటువంటి కుయుక్తులకు ఆయన పాల్పడటం పట్ల అమరావతి వ్యాప్తంగా కూడా తీవ్ర అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి రైతుల నుంచి. మరోవైపు రాజధాని అనే పదమే లేదని, సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలనే మరొకసారి ఈరోజు జగన్ పునరుద్ఘాటించారు. నదీ గర్భంలో భవన నిర్మాణాలకి అనుమతులు ఇవ్వరాదని, అలాంటిది రాజధాని నిర్మాణం చేపడుతున్నారంటూ పేర్కొనడం జరిగింది. నిజానికి అమరావతి అనేది నదీ గర్భంలో లేదు. అమరావతి నదీ పరివాహ ప్రాంతాల్లోనే గొప్ప నాగరికతలు వెలసిల్లాయి. సింధు నాగరికత కావచ్చు, అదేవిధంగా అనేక నాగరికతలు ప్రపంచవ్యాప్తంగా కూడా నదీ పరివాహ ప్రాంతాల్లో వెల్లివెలిసిన పరిస్థితులు ఉన్నాయి. దాన్ని కాదని చెప్పి నదీ గర్భంలో అమరావతి నిర్మిస్తున్నారంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రోడ్లు, నీళ్లు, కరెంటు లేని చోట రాజధాని నిర్మాణం అంటూ జగన్ తన వ్యాఖ్యల్లో మాట్లాడడం జరిగింది. ఈ విధంగా రోడ్లు, అదేవిధంగా నీళ్లు, కరెంటు కూడా లేవు ఇక్కడ అమరావతిలో అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరోసారి అమరావతి పట్ల తనకున్నటువంటి ఏహ్యభావాన్ని మరొకసారి ఆయన బయట పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. సోకాల్డ్ క్యాపిటల్ అంటూ కూడా అమరావతి రైతులను అవమానించే విధంగా ఆయన మాట్లాడారు. అమరావతి రాజధానిగా ఉండడం వల్ల తనకేం అభ్యంతరం లేదని, కొంతకాలం క్రితం సజ్జల ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఆయన చెప్పదలుచుకున్నవన్నీ సజ్జల చేత చెప్పించేవారు. అధికారం కోల్పోయాక సజ్జల ఒక మీడియా కార్యక్రమంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అమరావతి రాజధానిగా ఉండడంలో తమకేం అభ్యంతరం లేదని, ఈ రాజధాని ఎక్కడుంటే అక్కడి నుంచే వైసీపీ అధికారంలోకి వస్తే పరిపాలన చేస్తున్నా ఆయన చెప్పిన తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి నేడు తన నాలుకను మడతేసినట్టుగా మనకు కనిపిస్తోంది. కాబట్టి అమరావతి విషయంలో మరోసారి జగన్మోహన్ రెడ్డి నేడు తన అక్కసును వెళ్ళగక్కినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో కూడా అమరావతి విషయంలో 3 రాజధానుల పేరుతో ఇటు అమరావతిలోనూ అభివృద్ధి జరగనివ్వకుండా, అటు విశాఖ అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయకుండా ఇక్కడున్న కంపెనీలన్నింటినీ కూడా తరిమేసి రాష్ట్రాన్ని దాదాపు 15 సంవత్సరాలు వెనక్కి నెట్టివేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు మరొకసారి అమరావతి విషయంలో తన అక్కసును మరొకసారి వెళ్ళగక్కడం ఈ వ్యాఖ్యల ద్వారా మనకు కనిపిస్తోంది. అమరావతి విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి 11 సీట్లకు ప్రజలు పరిమితం చేశాక కూడా, అమరావతినే రెఫరెండంగా ఎన్నికలకు వెళ్ళినప్పటికీ కూడా, 3 రాజధానులు రెఫరెండంగా ఎన్నికలు వెళ్ళినప్పుడు కూడా ప్రజలు పూర్తి స్థాయిలో దాన్ని తిరస్కరించాక కూడా ఇప్పుడు మరలా అమరావతి పైన తన అక్కస్సును వెళ్ళగక్కడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపైన అమరావతి రైతులు కూడా జగన్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అమరావతికి చట్టబద్ధత కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పించేలాగా ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న పోలవరం నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో మాట్లాడి అర్ధరాత్రి 2 గంటలకు తిరిగి వచ్చారు. పొద్దున్న మళ్ళీ కేబినెట్ సమావేశంలో కూడా అమరావతి అభివృద్ధికి సంబంధించి అనేక కార్యక్రమాల్లో ఆమోదముద్ర వేశారు. ఇన్ని జరుగుతున్న తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు జగన్ చేయడం ఒక రకంగా ఆత్మహత్య సదృశ్యంగా మనం భావించాల్సి ఉంటుంది. ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు వ్యవహరించాల్సిన తీరు కాకుండా కేవలం అమరావతిపై తనకున్న కోపాన్ని వెలగెక్కినట్టుగా మనకు ఈ మొత్తం వ్యవహారం చూస్తే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది.